ఇక బీజేపీ చేస్తున్న పనులకు సర్దార్ పటేల్ ఆత్మ సంక్షోభిస్తుందని, సెప్టెంబర్ 17తో బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అధిక తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర లేదని అన్నారు. కవిత ఎపిసోడ్పై కూడా ఆయన ఆసక్తికర కామెంట్ చేశారు. తెలంగాణలో సెప్టెంబర్ 17పై టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చిట్చాట్లో మాట్లాడారు. ఇక మహాత్మా గాంధీని చంపిన గాడ్సేపై ప్రేమ చూపించే బీజేపీని చూసి యువత ఏం నేర్చుకోవాలి? నెహ్రూ సూచనల మేరకు పటేల్ సైన్యాన్ని పట్టుకొని వచ్చారు. బీజేపీకి చెప్పుకోవడానికి చరిత్రనే లేదు. స్వాతంత్ర ఉద్యమంలో సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర లేదని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. దినోత్సవాన్ని కూడా రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ అటు స్వాతంత్ర పోరాటంలో లేదు, అటు తెలంగాణ సాయుధ పోరాటంలో లేదు. బీజేపీ పార్టీ పుట్టిందే 1980లో. సో వారి వల్ల వారి ఘనకార్యం అటు స్వాతంత్ర పోరాటంలో లేదు, తెలంగాణ సాయుధ పోరాటంలో అంతకన్నా లేదు. కానీ వారి వల్ల తెలంగాణ విలీనోత్సవాన్ని విమోచన దినంగా రాజకీయం చేస్తున్నటువంటి సందర్భం. మిత్రులారా, విలీనానికి పాటుపడింది, ప్రాణ త్యాగాలు చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులే. బీఆర్ఎస్ పార్టీ అప్పుడైతే లేనే లేదు. ఇవాళ వాళ్ళు విలీన దినోత్సవాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, బీజేపీ పార్టీకి గాంధీజీ అంటే పడదు. కానీ గాంధీజీ హత్య చేసిన గాడ్సే మాత్రం వారికి దేవుడు.